గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం నరసరావుపేట. నరసరావుపేట గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో ఇక్కడ నరసరావుపేట నుంచి ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎవరైతే లావు కృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ ఆయన టీడీపీలో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రాబోతున్నారు అనేది తెలుస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మనం ఓకే, నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మొత్తంగా లోక్సభ నియోజకవర్గం ఉంది. దాంతోపాటు దీంట్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటిది పెద్దకూరపాడు, 2 చిలకలూరిపేట, 3 చూసుకున్నట్లయితే నరసరావుపేట, 4 సత్తెనపల్లి, 5 వినుకొండ, 6 గురజాల, 7 మాచర్ల. మొత్తం నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని ఈసారి ఎవరు గెలుచుకుంటారా అంటే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తామో చెప్పలేమని చెప్తున్నారు. దాంతోపాటు పెద్దకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోయినసారి ఇక్కడ నుంచి నంబూరు శంకర్రావు ఇక్కడ పెద్దకూరపాడు నుంచి గెలిచారు. కానీ ఈసారి మాత్రం ఇక్కడ హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. దాంతోపాటు చిలకలూరిపేట చూసుకున్నట్టయితే మనం విడదల రజని ఎవరైతే ఉన్నారో ఇక్కడ గత 2019 ఎలక్షన్స్లో విడదల రజని ఇక్కడి నుంచి గెలిచింది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారు అక్కడి నుంచి గత ఎన్నికల్లో 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచారు. కానీ ఈసారి మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దాంతోపాటు సత్తెనపల్లి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబడి రాంబాబు గారు ఇక్కడ గెలిచారు. ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కానీ 2024 ఎలక్షన్స్లో అంబడి రాంబాబు ఇక్కడి నుంచి ఓడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత నియోజకవర్గం వినుకొండలో పోయినసారి ఎవరైతే వినుకొండకి మనం చూసినట్లయితే అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు పోయినసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినుకొండ నుంచి ఆయన గెలిచారు. కానీ ఈసారి మాత్రం వినుకొండ నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొకటి వినుకొండ తర్వాత గుంటూరు పార్లమెంటు స్థానంలో చాలా హాట్ నియోజకవర్గం గురజాలలో కాస్ట్ మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో 2019 ఎలక్షన్స్లో కాస్ట్ మహేష్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఎరపతినేని శ్రీనివాసరావు మీద గెలిచారు ఆయన. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది గురజాలలో అని చెప్తున్నారు. దాంతోపాటు మాచర్ల కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గం. ఇది గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే టీడీపీ నుంచి ఈ 2 స్థానాలు గురజాల మాచర్ల వచ్చు, 2 కూడా ఇప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా ఎవరైతే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు, ఇక్కడ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా గట్టి ప్రత్యర్థులు కాబట్టి ఇక్కడ కూడా ఫైట్ కూడా అలాగే ఉండబోతుంది అని చెప్తున్నారు. టోటల్గా మనం నరసరావుపేట చూసినట్టయితే నరసరావుపేట పార్లమెంటు స్థానం హోరాహోరీ అని చెప్తున్నారు. పెద్దకూరపాడు కూడా హోరాహోరీ అని చెప్తున్నారు.
చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు. దాంతోపాటు నరసరావుపేట, గురజాల, మాచర్ల ఇది మాత్రం కీన్ కంటెస్ట్, అంటే హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తంగా మనం నరసరావుపేట చూసుకున్నట్లయితే అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. దాంతోపాటు మన ఓట్ షేర్స్ని కూడా వాళ్ళు చెప్పారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్ షేర్ని మనం ఒకసారి చూసినట్టయితే 49% ఓట్ షేర్తో ఇక్కడ ఓట్లు సాధిస్తుంది టీడీపీ అండ్ జనసేన పార్టీ అని చెప్తున్నారు. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ 45% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా నరసరావుపేటకు సంబంధించి ఇది పరిస్థితి. నరసరావుపేట తర్వాత మనం మరొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం.